హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఈరోజు ఒక సింపుల్ డిఫరెంట్గా పన్నీర్ డిష్ ట్రై చేసా. అది బాగా వచ్చింది, సో మీతో షేర్ చేసుకున్నా. దీనికి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ దెన్ పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకుని సైడ్ పెట్టుకోండి. కంప్లీట్గా స్మాష్ చేసుకోక్కర్లే, కొంచెం కచ్చాబచ్చాగా. అండ్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్కి కడాయినే బాగుంటుంది, సో కడాయిలో ట్రై చేయండి. అండ్ ఇంట్లో ఉన్న అవైలబుల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి, సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఏమి బాగా డీప్ ఫ్రై అక్కర్లొద్దు అండ్ మెత్తగా కూడా అయిపోక్కర్లే. కొంచెం తింటున్నప్పుడు కసకసలాడుతూ ఉంటేనే బాగుంది. సో లైట్గా ఫ్రై చేసుకోండి. అండ్ నేను ఈ స్టేజ్లోని కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయాలని ఏం లేదు, ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని ఇప్పుడు యాడ్ చేసా. అండ్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీనికి ఏమి ఫైన్ పేస్ట్ అక్కర్లొద్దు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి, సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసుకుంటున్నా. ఇది కొంచెం సన్నగా కట్ చేసుకోండి, సో దట్ గ్రేవీ బాగుంటుంది. లేదంటే టమాటో పెద్ద పెద్దగా పీసెస్ నోటికి తగులుతూ ఉంటుంది. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటోని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. మీకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, సో దట్ ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై చేయండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయండి, సో దట్ మాడకుండా ఉంటుంది కారం వేసిన తర్వాత. సో వాటర్ వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఇది మొత్తం కుక్ అయిపోయిందని. సో ఆ స్టేజ్లో మనం 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. నేను కర్డ్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే రెస్టారెంట్స్లో మలై అండ్ క్రీమ్స్ యాడ్ చేస్తారు కదా టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కోసం, సో అది రీప్లేస్ చేయడానికి నేను కర్డ్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకుని ఇలా ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకోండి. అది 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా బబుల్స్ లాగా ఆయిల్ పైకి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని లైట్గా ఒకసారి కలుపుకోండి. ఎక్కువ మిక్స్ చేయొద్దు, మిక్స్ చేస్తే పేస్ట్ కింద అయిపోతుంది, సో తినడానికి అంత బాగోదు. సో ఒకసారి లైట్గా కలిపేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టండి. సో ఇప్పుడు మనకి పన్నీర్ మొత్తం ఫ్లేవర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి దాని తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. అండ్ ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. సో సాల్ట్ టేస్ట్ చూసుకొని కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుని ఒకసారి లిడ్ పెట్టండి, సో దట్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టుకుని చాలా బాగుంటుంది. అండ్ ఇది సేమ్ ఎగ్ బుర్జీలానే, కాకపోతే వెజిటేరియన్స్కి పన్నీర్లో ఒక వెరైటీ డిష్ అంతే. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే మంచి అరోమా అండ్ టెక్స్చర్ కనిపిస్తుంది. సో చాలా క్విక్గా 10 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది క్విక్ రెసిపీ అనే కాదు, యాక్చువల్లీ రైస్ తోటి కానీ చపాతీతో కానీ రోటీతో కానీ దేనితోనైనా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ రైస్తో టేస్ట్ చేశాను అండ్ చపాతీతో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ టెక్స్చర్ అలా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. బాయ్.